కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. 6 గ్యారెంటీలతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని గారడి చేశారంటూ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలకి చట్టబద్ధత కల్పిస్తూ ప్రైవేట్ బిల్లుని తీసుకురాబోతున్నట్టు కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ ప్రైవేట్ బిల్లుతోనే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుందన్నారు కేటీఆర్. 6 గ్యారెంటీలు చట్టబద్ధత స్టాచ్యూట్ చేస్తున్నాము, చట్టం చేస్తున్నామని చెప్పి ఇప్పుడు 840 రోజులు మరి గడిచిపోయింది. 6 గ్యారెంటీల్లో ఈరోజు వరకు అర గ్యారెంటీ కూడా అమలు కాలేదు. నిజంగా చెప్పాలంటే ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే అతి పెద్ద ఫ్రాడ్ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ యొక్క అభయహస్తం మేనిఫెస్టో. అందుకే ఇవాళ మేము కూర్చున్నాం, లీగల్ సెల్ అంతా కూర్చున్నాం. మా సీనియర్ నాయకులు, న్యాయ నిపుణులు, మాజీ అడ్వకేట్ జనరల్ గారితో కూర్చొని ఇవాళ మేము ఒక బిల్లు, ప్రైవేట్ మెంబర్ బిల్లుని తయారు చేశాం. ఈ బిల్లు ఏదైతే ఉన్నదో రాష్ట్ర శాసనసభలో, శాసన మండలిలో మేము ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ వచ్చే శుక్రవారం రోజు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ మరి వెంటనే దీన్ని ఆమోదించాలని కోరుతూ ఈ బిల్లును మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు ఎంత గంభీరంగా ఉండాలండి. ఒక ఫైల్ సంతకం పెడితే ముఖ్యమంత్రి గారు ఆ ఫైల్ దొరకకుండా పోయే ఆస్కారం ఉంటుందా? ఇట్లా అబద్ధాలు చెప్పవచ్చునా? ఫైలు సంతకం పెట్టి 2.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత, 840 రోజులు అయిపోయిన తర్వాత ఆ ఫైల్ ఎక్కడ ఉంది అని అడిగితే సమాధానం చెప్పలేని దుస్థితి ప్రభుత్వానికి ఉంటుందా ఎక్కడైనా దేశంలో? ఇవాళ దుస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది. మాకు అనుమానం వస్తుంది, మరి ఏమన్నా రాను పోను ఢిల్లీ విమానంలో ఎక్కడైనా పోగొట్టుకున్నారా? ఢిల్లీ ఎక్కువ తక్కువ వచ్చిపోతారు కదా, ఎప్పుడైనా ఢిల్లీ విమాన పర్యటనలో ఎక్కడన్నా తప్పిపోయిందా ఫైలు? లేదా FSL అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? లేదా మొదటి సంతకమే మోసంతో మొదలైందా అనేది ఇవాళ తేలవలసిన ప్రశ్న. మరి ఈ చట్టం అయితే, ప్రైవేట్ మెంబర్ బిల్లు చట్టం అయితే 6 గ్యారెంటీలది మీకు లాభం ఏంది అంటే, యాసంగికి ఎగ్గొడతా, వానాకాలం ఎగ్గొడతా అని చెప్పే హక్కు ముఖ్యమంత్రికి ఉండదు. ఇప్పటికి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన ముఖ్యమంత్రికి తప్పదు. ఆయన మెడకు ఇదొక చట్రంలాగా బిగించి రైతు చేతుల్లో అప్పుడప్పుడు ఎద్దులు అటు ఇటు రుపుతుంటే బట్ట ఆపుతారు చూడు కళ్ళమేసి, అట్లా ముఖ్యమంత్రికి కూడా ముక్కుతాడేసే అవకాశం మా రైతన్నలకు దక్కుతుంది. అందుకే ఈ చట్టం చేయాలంటున్నాం. పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకి దీనివల్ల లాభం అవుతుంది. ముక్కు పిండి మీ పైసలు మీ ఖాతాలో పడేందుకే ఈ చట్టం తీసుకొని వస్తున్నాము. చట్టసభలు అంటే ముఖ్యమంత్రి గారు బూతులు మాట్లాడే సభ, చట్టసభలు అంటే ముఖ్యమంత్రి గారు హుంకరించే సభ, చట్టసభలు అంటే స్పీకర్ గారు మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖం మాత్రమే కనబడేటట్టు చేసే సభ. ఇట్లా అయిపోయింది ఇవాళ. అందుకే చట్టాలు చేయాల్సిన శాసనకర్తలు చేయాల్సిన పని మేము చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తలేదు కాబట్టి శాసనసభ్యులుగా శాసనాలు చేయాలి, కాబట్టి చట్టాలు చేయాలి, కాబట్టి మా పార్టీ బాధ్యత గల ప్రతిపక్షం కాబట్టి మేము చేస్తున్నాం. ప్రజల తరపున ముందు పెడుతున్నాం. ఇవాళ ఆమోదించరా నేను ఇప్పుడే ఎందుకు చెప్తా, కానీ ప్రజలు అన్నీ చూస్తారు.